వరకు చాలా మంది బాబాల్ని చూసాం, కానీ నవ్వించిన బాబాని చూసావా? ఇప్పుడు చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. ताला बाबा अमर है, ताला बाबा अमर है, ताला बाबा अमर है, ताला बाबा अमर है. ताला बाबा अमर है कादरा, अमर है कादू, हमारा है, हमारा है अनंడి. ताला बाबा हमारा है, ताला बाबा हमारा है, ताला बाबा हमारा है. రే బాబా నేను కదా, ముందు నేనే కదా కూర్చోవాలి. ముందు కూర్చుంటారేంట్రా? ఎన్ని రోజులు గురువు గారు మీరు కూర్చున్నాక మేము కూర్చోవాలి? మమ్మల్ని బాబా ఎప్పుడు చేస్తారు గురువు గారు? అరే నువ్వు అన్నం ఉడకక ముందే తినే రకం రా నువ్వు. బాబా నేను మాత్రం మీరు నన్ను బాబా అని చేసే వరకు నేను బాబానే కాను. ఈడొకడు అన్నం ఉడికినా కూడా తినని రకం. ఇవి పర్సనల్ పక్కన పెట్టి ఈ రోజు లెటర్స్ ఎవరెవరు రాసారో చదవండి రా. చదవండి కదా ముందు. ఓం తాళ్ళాయ నమః, శీలా శీలాకి జవాని, శీలా శీలాకి జవాని. గురువు గారు ఈ రోజు లెటర్లు అన్ని జబర్దస్త్ టీం నుంచే వచ్చాయి. అవును గురువు గారు. అదేంటి వాళ్ళు బాగానే ఉన్నారుగా. ఫస్ట్ లెటర్ ఎవరు రాసారు చదువు. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. నా పేరు ధనరాజ్. చెప్పు నాయనా. నేను చాలా సినిమాల్లో కామెడీ చేశాను, కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నా కామెడీ సరిగ్గా ఉండడం లేదు. నా ప్రాబ్లం ఏంటి గురూజీ? చూడు శీలాకి జవాని ధనరాజ్, నీ ప్రాబ్లమే మీ ఆవిడ. నీ కాన్సెప్ట్ లో నీ ఇన్వాల్వ్మెంట్ కంటే మీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీ ఆవిడ చెప్పిన పంచులు పేలవని నీకు తెలుసు, ఆయన నువ్వు పెట్టుకుంటావు. ఎందుకో తెలుసా? ఆవిడ చెప్పే పంచులు నువ్వు పెట్టుకోలేదనుకో, ఆవిడ ముందే ఖమ్మం బిడ్డ, నిన్ను గుమ్మం కూడా తొక్కనివ్వదని బాధతో పెట్టుకుంటావు. అప్పటికి మీ ఆవిడకి తెలియకుండా నువ్వు 4 పంచులు రాసుకొని దాచుకుంటావు. జబర్దస్త్ షూటింగ్ జరిగేటప్పుడు ఆ టీం వాళ్ళు ఈ టీం వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే వాళ్ళకో పంచు వీళ్ళకో పంచు అని 2 పంచులు ఇచ్చేస్తావు. నీ దగ్గర మిగిలింది ఇంకా 2 పంచులు. నువ్వు స్టేజ్ ఎక్కగానే కంగారు పడి ఒక పంచు మర్చిపోతావు. నిన్ను చూసి నీ టీం వాడు ఇంకో పంచు మర్చిపోతాడు. ఇంకా నీ కాన్సెప్ట్ లో కామెడీ ఎక్కడ నాయనా? నాయనా ధనరాజ్, కర్మే ఫలితే అంటారు. నీ కర్మ ఇంతే నాయన, ఫలితం ఉంటుందో లేదో నాకు తెలియదు నాయన. శీలా శీలాకి జవాన్. బాబా మీకే తెలియకుంటే మీరు బాబా ఎలా అయ్యారు బాబా? అబ్బా శీలా, అవి లాజిక్ అడుగుతున్నారేంటి శీలా? లాజిక్ అడగకండ్రా, లాజిక్ అడగకండ్రా. కాన్సెప్ట్ ఎవరు రాసారో చదవండి. అలాగే గురువు గారు. తాళ్ళ బాబాకి నమస్కారం. నమస్కారం. నా పేరు వేణు. చెప్పు నాయనా. మీ తాళ్ళ మహిమల గురించి చాలా విన్నాను. ఓకే. నేనెంతో కష్టపడి కాన్సెప్ట్లు సేకరిస్తాను. సేకరిస్తాను కాదు, రాస్తాను. సేకరిస్తానని ఉంది గురువు గారు. అవునా? నేను తాళ్ళు సేకరించినట్టు వాడు కాన్సెప్ట్లు సేకరిస్తాడా? ఓకే, నెక్స్ట్ ఏం రాసాడు చదువు. నేను జనాలను నవ్వించడానికి దశావతారంలో కమలాసన్ లాగా రకరకాల గెటప్లు వేసి కామెడీ చేశాను. నా ఒక్క గెటప్ కూడా ఎవ్వరూ నవ్వలా. ఏం చేయాలో తెలియక ఏడుపు కాన్సెప్ట్లు చేశాను. అప్పుడు అందరూ ఏడ్చారు. ఇప్పుడు నేను కామెడీ కాన్సెప్ట్లు చేయాలా లేకపోతే ఏడుపు కాన్సెప్ట్లు చేయాలా? సిగ్గుందరా మాట్లాడడానికి శీలాకి జవాని వేణు? సిగ్గుందరా నీకు? ఫస్ట్ నువ్వు టీమ్ లీడర్స్ మీద నీ ఏడుపు ఆపు, నీ ఏడుపు కాన్సెప్ట్లు ఆపు. అయినా దశావతారాల గెటప్ లాగా ఎందుకురా ఇన్ని గెటప్ వేసుకొని కామెడీ చేయడం? నీ ఉన్న గెటప్తో కామెడీ చేస్తే జనాలు అందరు నవ్వుతారు కదరా. అప్పటికి నవ్వలేదనుకో, ఇదిగో తాడు ఊరేసుకొని చావు. పరిష్కారం చెప్పబడే తాడుతో చావమంటారు గురువు గారు. అబ్బా శీలా శీలాకి జవాని మళ్ళీ లాజిక్ అడిగారు. లాజిక్ అడగకండ్రా, లాజిక్ అడగకండ్రా. నెక్స్ట్ ఎవరు రాసారో చదవండి. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. గురువు గారు, నా పేరు చంటి. నాకు 32 సంవత్సరాలు. ఇంకా నాకు పెళ్లి కాలేదు. నా లైఫ్ కే సాటిస్ఫాక్షన్ లేదు గురూజీ. చూడు నాయన చంటి, నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇది నీ ప్రాబ్లం కాదు నాయన, నీ జీన్స్ ప్రాబ్లం. కొత్త జీన్స్ కొనుక్కోమనండి గురువు గారు. జీన్స్ అంటే అది కాదురా శీలా, శ్యాంప్రసాద్ రెడ్డి గారి జీన్స్. పెళ్లి గురించి ఏదో రాశారు గురువు గారు. చదువుదే. గురువు గారు, నా వయసు 32 సంవత్సరాలు, అయినా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎలా అవుతురా శీలాకి జవాన్ నీకు పెళ్లి? ఎలా అవుద్ది? ఏదో కాన్సెప్ట్ లో నన్నేం చేయలేవురా అన్నావు. డైలాగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకింది. వీడికి మన అమ్మాయిని ఇచ్చామనుకో ఈడేం చేయలేడేమో అని ఏ సంబంధాలు నీ దగ్గరికి రావట్లేదు. నానా చంటే,
మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి నాయనా. గురువు గారు ఈయన ఎవరో సింగిల్ లైన్ లో రాశాడు గురువు గారు. ఆ శీలగాడు ఎవడో సింగిల్ జోకి బాగా అలవాటు పడినట్టున్నాడు. ఎవడో చదువు. తాళ్ళ బాబాకి ప్రణామములు, ప్రణామములు. తాళ్ళ బాబాకి నమస్కారములు, నమస్కారం. తాళ్ళ బాబాకి వాడు వందనాలు. రెస్పెక్ట్ లాపి వాడు ఏం చదివాడు చదువు ఏం రాశాడో చదువు. గురువు గారు నా పేరు రాఘవ, మ్. నేనేమో తినేది వెజ్. మ్. ఇక్కడ కాన్సెప్ట్లు చూస్తే నాన్ వెజ్ కాన్సెప్ట్లు ఎంత ట్రై చేసినా నాకు రావడం లేదు. ఇంటికెళ్తే మా ఆవిడ ఒకటే గోల, నువ్వు ఎపిసోడ్ విన్నర్ అవ్వట్లేదు, ఎప్పుడు చూసినా సింగిల్ జోక్ విన్నరే అవుతున్నావు. ఇంటికెళ్తే మా ఆవిడ సింగిల్ లైన్ టార్చర్ చేస్తుంది గురువు గారు. చూడు నాయన రాఘవ శీలాకి జవాని, నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జబర్దస్త్ నైనా వదిలే, లేకపోతే మీ ఆవిడ ప్రాబ్లం సాల్వ్ చేయమంటే భార్యను వదలమంటారేంటి గురువు గారు? అబ్బా శీలాకి జవాని వీళ్ళు మళ్ళీ లాజిక్ అడిగారండి. లాజిక్ అడగద్రా. నెక్స్ట్ ఎవరో రాసో చదవండి చదవండి రా ఫస్ట్. తాళ్ళ బాబా నమస్తే. నమస్తే. దిస్ ఈస్ రోలర్ రఘు. ఐఎమ్ రిటైర్డ్ సాఫ్ట్వేర్. నవ్ ఐఎమ్ ఇన్ జబర్దస్త్ ప్రోగ్రామ్. ఇదంతా కాదు కానీ తెలుగులో చెప్తా. నవ్వు 4 విధాల చేటు అన్నారు కొందరు, నవ్వు 40 విధాల గ్రేటు అన్నారు అందరూ. నాకు మెసేజ్ ఇస్తాడంట రైడు. నెక్స్ట్ ఏం రాశాడు చదువు. ఇంకేం రాయలేదు గురుజీ. ఏం రాయలేదా? అన్సీ వెళ్ళిపోయింది కదా, ఆ బాధలు రాయడం మర్చిపోయినట్టు. నెక్స్ట్ ఎవరు రాశాడు చదువు. తాళ్ళ బాబాకి నమస్కారం. నమస్కారం. నా పేరు రోజా. చెప్పు శీలాకి జవాని. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ జడ్జిని. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ లో బాగా నవ్వటం అలవాటైపోయి పొద్దున్నే మా పాలవాన్ని చూసి నవ్వుతున్నాను, కారు ఎక్కగానే డ్రైవర్ ని చూసి నవ్వుతున్నా, రాత్రి పడుకున్నాక నిద్రలో కూడా నవ్వుతున్నా. నా నవ్వుకు భయపడి నా పిల్లలు మా ఆయన వేరే రూమ్ లో వెళ్లి పడుకుంటున్నారు, అయినా నేను నవ్వుతున్నా. మొన్న మా పక్కింట్లో ఒక ముసలాయన చచ్చాడని అందరూ ఏడుస్తుంటే నేను ఒక్కదానే నవ్వుతున్నా. ఇంకా నయం, ఆ చచ్చిన ముసలోడి దగ్గర వెళ్ళి స్కిట్ ఏదో బాగుంది చెప్పి 10 మార్కులు బోర్డు ఎత్తల. అమ్మా రోజా, నువ్వు జడ్జిగా వస్తున్నందుకు ఒక పేమెంట్ తీసుకుంటున్నావు, నవ్వుతున్నందుకు ఇంకో పేమెంట్ తీసుకుంటున్నావు. నెక్స్ట్ సిరీస్ నుంచి ఈ 2 పేమెంట్లు తీసుకోకు, అసలు నీకు నవ్వే రాదు. గురువు గారు డబ్బులు లేకుండా పనిచేయడానికి అందరూ మాలా ఉంటారా? అబ్బా శీలాకి జవాని వీళ్ళు మళ్ళీ లాజిక్ అడిగారా. లాజిక్ అడగండి రా. నెక్స్ట్ ఎవరు రాశారో చదవండి రా. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. నా పేరు చంద్ర. చెప్పు నాయనా. నేను ఏ కాన్సెప్ట్ రాసినా చీర లేపకుండా తన్నకుండా రాసుకోలేకపోతున్నా. ఈ వీక్నెస్ మానుకోవాలంటే ఏం చేయాలి బాబా? వాడు చీర లేపడం మాంత అంటాడేంట్రా? అరే శీలాకి జవాని చంద్ర, నువ్వు చీర కట్టడం వల్లే కదరా జబర్దస్త్ అందరు చీర కట్టారు. నువ్వు కొట్టడం వల్లే కదరా ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళందరూ చీర లేపి మొగ్గుల నుండి కొడుతున్నారు. అది నీ మార్క్ రా. నీ మార్కెట్ నువ్వు మాంత అంటావేంట్రా? రే వాడు చీర ఎత్తక ముందే వాడి మనసు మనం మారకుండా చేయాలరా. వాడు చెక్కడాడు శీలాకి జవాని. అన్న కళ్ళెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమి పుట్టవుతుంది రమ్మాస్. రోజా గారు, ఎప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చినా నీ స్కిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థాంక్యూ మేడం. ఒకరేమో చీతు బాబా, ఒకరేమో తాళ్ళ బాబా. ఆ తాళ్ళ బాబాకి సింబాలిక్ గా మొత్తం తాళ్ళేసుకోవాలా? సూపర్, చాలా బాగా చేశారు. అండ్ మీకు ఎప్పుడు సపోర్ట్ మీ టీం చాలా బాగా ఇస్తుంది. వెరీ నైస్. సో అది చంద్ర గెటప్ అదిరింది. అండ్ నీ మ్యానరిజమ్స్ కానీ చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఇలా అంటాం. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అండ్ ఒక కొత్తగా ఉంది కాన్సెప్ట్. టైమింగ్ కూడా చాలా మంచి టైమింగ్తో చేశారు.